హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ సామెత చెప్తారు కదా, సూది కోసం సోదికెళ్తే పాతరంగం అంతా బయటపడిందని. నిన్న తొక్కిసలాట విషయంలో ఇక ఈ కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం, తర్వాత పోలీస్ యంత్రాంగం వైఫల్యం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి. ఇప్పుడు తాజా చర్చ ఏంటంటే, మన కులపత్రికల్లే వచ్చింది ఏంది అంటే, ముఖ్యమంత్రి ముందే మాటకు మాట తన్నుకునే స్థాయిలో ఎవరు చైర్మన్ ఈవో ఇద్దరు కూడా కలబడిపోయినట. మంచిగా అంటే పిన్ టు పిన్ రాసిండు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకేం చెప్పడం లేదు, నీకేం ఈవో అంటాడంట, నీకేం చెప్పలేదు, చెబుతూనే ఉన్నాం కదా అని తీవ్ర స్వరంతో అన్నాడంట. తర్వాత చైర్మన్, ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచి హడావిడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్లు తీవ్ర ఆగ్రహంతో ఎవరన్నారు, మన బొల్లేని రామనాయుడు గారు అన్నారంట. తర్వాత దానికి ఆన్సర్గా మన ఈవో, నువ్వు మాకు అన్ని చెప్పే చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నారా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంతో ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని చెప్పి ఈవో శ్యామలరావు, బొల్లినేని రామనాయుడు ఇద్దరి మధ్యలో జరిగిన తతంగం. ఇక బాబు గారు ఇవి చూస్తూ చెప్ అట్లెట్లా నా ముందరనే, ఒక ముఖ్యమంత్రి ముందరనే ఇట్లా వాదులాడుకుంటారా అని చెప్పి ఇద్దరిని గట్టిగా గదమాయించి సైలెంట్ చేసిండట. ఏం చెప్పిండు, తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం, చెప్పనిది ఏంటంటూ ఈవో ధ్వజం, సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ, తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు, ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక. ఇదనమాట. 6 ప్రాణాలు పోయినాయి, 40 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళ తతంగం ఇట్లుందనమాట. ఇదే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటుంటే ఇక భూమి ఆకాశాలను ఏకం చేసి అసలు ఇంకా మనకు అసలే కుల పత్రికలు, కుల ఛానళ్ళు, మన పచ్చ హమాస్ నడిపించే ఈ డిజిటల్ మీడియా ఇక ఎంత పెద్ద ఎత్తున రచ్చ చేసేదో తెలిసింది కదా. దాని గురించి ఇంకో స్టోరీలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ముగ్గురు మధ్యలో ఈ వాదులాట భక్తుల ప్రాణాలను తిరిగి తెచ్చిస్తుందా? 7 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంది? 108 రోజులు సరిగ్గా పంది కొవ్వు కలిసింది లడ్డు నాణ్యతలో అని చెప్పి మాట్లాడిన ఆ సనాతన దేవుడు ఏమైపోయిందో తెలియదు. నిన్న వచ్చి షో చేసింది. దాని గురించి కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చిందంటే బహుశా రాధాకృష్ణ గారి కడుపుమంట. ఆయన కడుపుమంట మామూలుగా లేదు. ఎందుకంటే ఒక TV5 అనే ఛానల్ చైర్మన్ను తీసుకొచ్చి మిడ్ నైట్ మసాలాలు వేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ ఇస్తామని చెప్పి బహుశా రాధాకృష్ణ గారికి కడుపుమంట అయ్యి ఉండొచ్చు. అందులో భాగంగా రాసిన నిజాలు ఇవి అనమాట. చాలా అందంగా రాస్తాడు అప్పుడప్పుడు. అంటే ఎవరు రాయనివి, ఎవరు టచ్ చేయనివి మన రాధాకృష్ణ తన కొత్త పలుకుల్లో, చెత్త పలుకుల్లో చెప్తా ఉంటాడు అనమాట. ఇది మాత్రం హైలైట్. అందరూ కలిసి భక్తులను, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసేలాగా చేసిన ఈ తతంగానికి మరి ఇక శిక్షలు ఎవరు చేయాలి? ఆ కనిపించిన దేవుడు ఏం శిక్షలు వేస్తాడో తెలియదు. కానీ కనీసం బాబు గారన్న వీళ్ళని సస్పెన్షన్ చేసి కొత్త కమిటీని ఎన్నుకొని ఆ ప్రక్షాళననో సంప్రోక్షణనో ఏదో చెప్తుంటారు కదా దిక్మాల డైలాగ్, అవి చేసే ప్రయత్నం చేసినట్టే లేదు. అంత మన కులపోలు అంతా సేఫ్. ఈ ఘటనలో ఎవరెవరైతే బకరాలు ఉన్నారో, బలిక బకరా, వాళ్ళ మీద వేటేసి చేతులు దులిపేసుకున్నారు అనమాట. కథం, టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. మొత్తం నిన్నంతా ఇక ఓవైపు బాబు గారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఈ మొత్తం ఎపిసోడ్లో, ఎంటైర్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారికి డైలాగులు లేవంట. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా డెసిషన్ తీసుకొని ఆ రూయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళే ప్లాన్ చేసుకుంటే దాన్ని హైజాక్ చేసేదానికి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళిండ్రంట. దాని గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తా. కానీ సో ఆయన డైలాగులు లేకుండానే వెళ్ళిపోయిండు. ఇక పెద్ద రచ్చరచ్చ అయింది, రప్చర్ అయింది. ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలతో మమ అనిపించేసారు అనమాట. 6 ప్రాణాలు పోయినాయి, అది వేరే సంగతి. ఈ క్రమంలో ఏమైనా దుర్ఘటనలు జరిగిన సందర్భాల్లో తెలుగు మీడియా స్పందించే తీరెట్టు ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ఐటమ్ వచ్చిందనమాట. ఆయనోడు అధికారంలో ఉంటే విషయం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం. నిన్న రుజువైందా లేదా? చంద్రబాబు గారు స్పందించి చాలా వేగంగా, ఆయన ఇంకా ఏది దొరికితే అది వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఏది దొరకపోతే కాలినడకను కూడా పోయేటట్టుండే అని వీళ్ళ ఉద్దేశం అనమాట. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశం. చూసిరు కదా, మొన్న రాత్రి 8:30 గంటలకు ఘటన జరిగితే ఆగమేఘాల మీద ఆయన స్పందించిండో లేదో తెలియదు. కానీ మన చంద్రజ్యోతి, .5 ఛానల్, మన ఆయన ఉంటాడు కదా పౌడర్ వంశ అన్న, వీళ్ళందరూ వేసేసుకుని ఉంటారు అనమాట. తర్వాత వెంటనే స్పందించిన అధికారులు
కానీ ఆరుగురిని కాపాడలేకపోయారు అనమాట. తర్వాత వెంటనే అదుపులోకి వచ్చిన పరిస్థితులు. అసలు వెంటనే అదుపులోకి రావడం ఏంది? ఇవన్నీ అంటే ఒక్కొక్క దాన్ని ఈగలు విక్కుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది అనమాట ఎపిసోడు. మెరుగైన చికిత్సకు అందించాలని ఆదేశించిన సీఎం. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే మెరుగైన చికిత్స అందించాల్సిన వ్యవస్థలు మన దగ్గర లేవా? సీఎంఏ చెప్పాలా దానికి? తర్వాత ఎవరు ఊహించని ఘటన అని చెప్పి ఇక క్లోజ్ చేసి పరేసారు అనమాట. ఊహించని ఘటన ఏంది? మొన్ననే చూసినాం కదా, బొలినేని రామానాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్నారు, వాళ్ళకు కనీస రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన ముందే నిర్ణయం తీసుకున్నారంట. కానీ ఏదో జరుగుతుంది తెర వెనుక అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేసింది. ఇది ఊహించని ఘటన ఎట్లయితుంది? మన వైఫల్యం. టీటీడీ బోర్డు చరిత్రలోనే, ఆ మాటకు వస్తే ఏడుకొండల వాడి చరిత్రలోనే భూమి మీదనే ఇట్లాంటి ఘటన ఇంకొకసారి జరగలేదు. అయినా సరే దీనికి మనం ఏం చేస్తామంటే ఊహించని ఘటన అని చెప్పి చేతులు దులిపేసుకుంటాం అనమాట. ఇక ఒకవేళ అవతల అధికారంలో ఉన్నాడు అనుకో, విఫలమైన ఇంటెలిజెన్సు, ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందా, అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం, జరిగే అవకాశం ఉందని తెలిసినా పట్టించుకొని అధికారులు అని ఇక దుమ్మెత్తి పోస్తుండే అనమాట. ఇది తతంగం. ఇట్లాంటి పుండాకోర్ల మీడియా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందో, దీనికి ఇక 1000 మంది గాంధీలు, 100 మంది అంబేద్కర్లు మళ్ళా పుట్టినా కూడా కష్టం ఇక. ఎందుకంటే మొత్తం మీడియాను పెట్టుకొని మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు. టీటీడీ చరిత్రలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది, అంటే ఒకరోజు 10 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా చాలా సవ్యంగా ఏర్పాట్లు చేసేంత పెద్ద సెటప్ వాళ్ళకి, జస్ట్ బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు ఈగో కారణంగా. ఎందుకంటే ఇద్దరు కులపోలే, ఎవరినేమన్నాడు బాబు గారు, వీళ్ళిద్దరు ఈగో కారణంగా ఈరోజు 6 ప్రాణాలు పోయినాయి, మిగతా 40 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది, వాళ్ళు ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఆయన సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు పోలింగ్ బూత్ల మాదిరి ప్రతి అడుగుకో టోకెన్ సెంటర్ పెట్టి ఓన్లీ క్యూ లైన్లో మాత్రమే ఆ క్రౌడ్ కనిపించేది. ఎక్కడికక్కడ మంచినీళ్ళు, ఆహార పొట్లాలు, ఆ సెటప్ ఏమీ డిస్టర్బ్ చేయకుండానే కొంతవరకు బాగానే ఉండే. ఇంకా అట్లాంటి సెటప్ను మనం విమర్శించాలంటే ఏం చేయాలి? లడ్డు నాణ్యత అనేది తీసుకొచ్చి దాంట్లో పందికోవ కలిపినామని చెప్పి రాద్ధాంతం చేయాలి. 108 రోజులకు ఆ దేవుడు చూపించిన ఘటనగా కొంతమంది ట్రీట్ చేస్తూ ఉన్నారు. అట్లా చేయడం తప్పు కానీ మనుషుల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం ఇది. అట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. కానీ సరిగ్గా 108 రోజుల వ్యవహారంలోనే ఎవరైతే సనాతన దేవుడు అవతారం ఎత్తి గుడిమెట్లను కింది నుంచి పైకి గడుకుంటూ పోయిండో ఆ వ్యక్తి వచ్చి శ్రీవారి సన్నిధులు రాష్ట్ర ప్రజలకు, హిందూ భక్తులకు అందరికీ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.